ఈరోజు ప్రశాంతంగా ఉన్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్ గారి మీద ఉన్న ఒక విమర్శ, పర్టికులర్గా కమ్మ సామాజిక వర్గం నేతలు చేస్తున్న ఆరోపణ, కమ్మ సామాజిక వర్గాన్ని అసలు దగ్గరికి కూడా రానియరు, కమ్మ సామాజిక వర్గం అంటే ఆయనకి పడదు, కమ్మ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి రాజధానిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేశారు అనేది కమ్మ సామాజిక వర్గం చేస్తుంది. నిజంగా ఆ పార్షియాలిటీ మీకు నిజంగా కనపడిందా? ఏదైతే ఈ నినాదం ఉందే కమ్మరికి వ్యతిరేకం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకం అని చెప్పని, ఈ నినాదం తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. వాళ్ళ సర్వే కోసమే. అదే మీరు జగన్ గారితో అంత క్లోజ్గా ఉన్నారు కాబట్టి మీరు కేవలం తెలుగుదేశం పార్టీ సర్వే కోసమే. ఇప్పుడు ఎందుకంటే ఆ నినాదం లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఎవరున్నారు? వాళ్ళు కొమ్ము కాసే వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళని ఎవరో ఒకరు కొమ్ము కాయాలి కాబట్టి అనవసరంగా ఒక సామాజిక వర్గ వ్యతిరేకం జగన్ గారికి వ్యతిరేకం అని చెప్పని ఒక నింద. వాస్తవ పరిస్థితి అది కాదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంది, ఏ గ్రామంలో అయినా 2 వర్గాలు ఉంటాయి. ఒకే సామాజిక వర్గంలో 2 వర్గాలు ఒక పార్టీ వైపు ఉంటారు, ఇంకొకరు ఇంకో పార్టీ వైపు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అనేక మంది తమ సామాజిక వర్గాలు గ్రామాల్లో పనిచేశారు. ఈరోజు మమ్మల్ని అందరిని బాగా చూసుకోవట్లేదు. ఎంత గౌరవిస్తున్నారు, ఎంత విలువ. ఎవరినైనా కానివ్వండి, అబ్బాయి గారు కానివ్వండి, వసంత కృష్ణప్రసాద్ గారు కానివ్వండి, కేవలం ఒక నినాదం వాళ్ళ సర్వైవల్ కోసం. కానీ ఒకటి, దీంట్లో చంద్రబాబుకి వ్యతిరేకమైతే జగన్మోహన్ రెడ్డి గారు కమ్మారికి వ్యతిరేకం కాదు, వెంకయ్య నాయుడికి వ్యతిరేకం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కమ్మారికి వ్యతిరేకం కాదు, లేకపోతే ఇంకొకరు ఎవరికి వ్యతిరేకం అయితే ఇంకొకరికి వ్యతిరేకం కాదు. అలాగే కమ్మ సామాజిక వర్గం అంతా టీడీపీ వైపు ఉందని చెప్పలేము. టీడీపీ వైపు ఉందని చెప్పలేము. అలాగే మీరు పార్టీ వదలకూడదు కదా. వ్యక్తులకి వ్యతిరేకాన్ని ఒక సామాజిక వర్గానికి ఎలా నిందేస్తారు? ఒక వ్యక్తి మీద ఉన్న వ్యతిరేకత, ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వ్యతిరేకత ఉంటుంది. దాన్ని ఒక సామాజిక వర్గానికి ఎలా వ్యతిరేకత వేస్తారు? మీరు ఎప్పుడైనా ప్రస్తావించారా, ఈ దృష్టికి తీసుకెళ్లారా? ఇట్లా కమ్మ సామాజిక వర్గంలో ఈ రకమైన ప్రోపగండా ఉందనో లేకపోతే ప్రచారం ఉందనో మనం వాళ్ళని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని అనేక సందర్భాల్లో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహటంగా చెప్పిన విషయాలు ఇవన్నీ. నేనెందుకు వ్యతిరేకమైన ఈరోజు ఆ రోజు నాన్నకన్నా లేకపోతే నాకన్నా ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, మీరందరూ ఉన్నారు. నేను ఎందుకు వ్యతిరేకం? నేను చంద్రబాబు నాయుడు వ్యతిరేకం అయితే నేను సామాజిక వర్గం వ్యతిరేకం అని చెప్పని వాళ్ళు చిత్రీకరించారు. కరెక్టే. ఈ నినాదం నేను ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నప్పుడే వాళ్ళు స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కమ్మ సామాజిక వ్యతిరేకం అని చెప్పని. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని కులాల్ని, అన్ని మతాలని సమాన భావంతో చూసే ముఖ్యమంత్రి ఎవరు ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారే. కమ్మ ఏంటి, కాపు ఏంటి, ముస్లిమ్స్ ఏంటి, బీసీలు ఏంటి, జైన్స్ ఏంటి, సిక్కులు ఏంటి, మార్వాడీస్ ఏంటి, ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క మతాన్ని ప్రేమించే నాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు.